సో మనం జిఎస్టీ రిఫార్మ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాము. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్ ఆర్ కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. హాయ్ గైస్, సో సెంట్రల్ గవర్నమెంట్ న్యూ జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 అని చెప్పేసి కొత్త జిఎస్టీ ఫామ్ అయితే జిఎస్టీని అయితే తీసుకొచ్చేసింది. సో మనం చూద్దాం ఇందులో అసలు ఇది ఎట్లాంటి చేంజెస్ ఉంది ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే. ప్రీవియస్ అయితే 5 ట్యాక్స్ స్లాబ్స్ ఉండే మనకు, లైక్ 0%, 5%, 12%, 18%, 28% ప్లస్ సెస్ అనమాట. సో ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో దీన్ని తగ్గించేద్దాం అని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ 3 ట్యాక్స్ స్లాబ్స్ ప్లస్ 1 లగ్జరీ ట్యాక్స్ స్లాబ్, మొత్తం 4 ఉన్నాయి అనమాట ఇప్పటి నుంచి. సో ఏ ప్రోడక్ట్స్ అనేవి తక్కువ రేట్కి వస్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ రేట్కి ఉన్నాయి మీకు. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ ప్రోడక్ట్స్ అనేవి 0%లో వస్తున్నాయి, ఏ ప్రోడక్ట్స్ అనేవి 5%లో వస్తున్నాయి. ఒక సీక్వెన్స్ ఆర్డర్లో తెలుసుకుందాం మనము. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో ఫస్ట్ వచ్చేసి 0% ట్యాక్స్ స్లాబ్. దేని మీద 0% జిఎస్టీ ఉందో చూద్దాం మనం ఇప్పుడు. సో 0% దేని మీద ఉంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద ఇప్పుడు 0%. సో ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా మీరు, ఎలాంటి ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నా మీకు 0% జిఎస్టీ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసి లైఫ్ థ్రెటనింగ్ మెడిసిన్స్, ఇంకా క్యాన్సర్ మెడిసిన్స్. అంటే ఏవైతే ఎవరైనా వ్యక్తి ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ ఉంటుంది కదా, క్యాన్సర్ ఏదో లేకపోతే హార్ట్ అటాక్, ఇట్లాంటి డేంజరస్ డిజీజ్లో చనిపోయే స్టేజ్ ఉండే వాళ్ళకి మెడిసిన్స్ తీసుకుంటారు కదా, దాని మీద కూడా 0 జిఎస్టీ అనమాట. ఇదే కాకుండా అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ మీద, ప్రీ ప్యాకేజ్డ్ చెనా, పన్నీర్, చపాతీ, పిజ్జా, ఏవైతే కొంచెం హెల్తీ డైటో ఏదో అంటున్నారు దీన్ని, సో దీని మీద కూడా 0% ట్యాక్స్ అనమాట. ఇది కాకుండా స్టేషనరీ ఐటమ్స్, ఎడ్యుకేషన్ సంబంధించినవి, పిల్లలు కొనుక్కుంటారు కదా, పెన్సిల్స్, చార్ట్స్, రబ్బర్స్, నోట్బుక్స్, క్రయాన్స్, సో ఏవైనా స్టేషనరీ ఐటమ్స్ మీద ఇప్పటి నుంచి 0% ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు 5% చూద్దాము. పర్సనల్ కేర్ ఐటమ్స్ ఉంటాయి కదా, సోప్స్, షాంపూస్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, హెయిర్ ఆయిల్స్, వీటన్నిటి మీద 5% ట్యాక్స్ అనమాట. ఇంకొకటి ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, నూడిల్స్, నమ్కిన్, ఏవైతే స్నాక్స్ లాగా తింటామో వాటి మీద కూడా 5% చేసింది. ఇవి కాకుండా బేబీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఫీడింగ్ బాటిల్స్, డైపర్స్, వీటి మీద కూడా 5% ట్యాక్స్ చేసింది. మెడికల్ డివైజెస్ మీద లైక్ థర్మామీటర్, గ్లూకోమీటర్, ఇంకా కిట్స్, స్పెక్టకల్స్ మీద. అగ్రికల్చర్ గూడ్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ గూడ్స్ లైక్ ట్రాక్టర్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీటి మీద కూడా 5% ట్యాక్స్ ఇప్పటి నుంచి. ఇది కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ ప్యానల్స్ మీద, ఇంకొకటి టెక్స్టైల్ అండ్ ఫుట్వేర్ మీద, ఇంకా వెహికల్స్ తీసుకుంటాం కదా, సో 2 వీలర్స్ అయితే అండర్ 350 cc కింద ఉన్న 2 వీలర్స్కి, బైక్స్కి, కార్స్ అయితే 1200 cc కింద ఉన్న వాటికి, ఇంకా 4 మీటర్ లోపు ఉండాలి వాటికి 5% అనమాట. హోటల్ స్టేస్ అయితే 7,500 పర్ నైట్ ఉంటే వాటి మీద 5%. అది కాకుండా ఇంకా జిమ్స్, యోగా సెంటర్స్, వీటన్నిటికి కూడా 5% ట్యాక్స్ చేసింది అనమాట. సో 18% ట్యాక్స్ స్లాబ్లోకి ఏదో వస్తున్నాయి చూద్దాం. అంటే ఇది మిడిల్ క్లాస్ కూడా కొంటారు, ఇందులో ఉన్నాయి చూస్తే మీరు, కానీ వాటి మీద ఇప్పుడు వీళ్ళు 18% ట్యాక్స్ గుంచుతున్నారు. సో అవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ టీవీ, ఏసీ, వాషింగ్ మిషన్, మెయిన్లీ మొబైల్స్. ఈ రోజుల్లో ఎవరు వాడకుండా ఉన్నారు మొబైల్స్, ఇవన్నమాట. ఇవి కాకుండా ఆటో పార్ట్స్ అంటే తెలుసు కదా, ఏవైనా ఆటోమొబైల్కి సంబంధించినవి. ఇవి కాకుండా స్మాల్ కార్స్ అండ్ బైక్స్, ఏవైతే 28% ఉండేనో ప్రీవియస్ జిఎస్టీ స్లాబ్లో, వాటి మీద 18% వేస్తున్నారు. 10% తగ్గించినామని చూపించి వీళ్ళు 18% ట్యాక్స్ అయితే వేస్తారు. ఇది కాకుండా కోల్ మీద వేస్తారు. కోల్ మీద ఇంతకుముందు 5% ఉన్నాయంట, ఇప్పుడు దాన్ని 18% చేసిండ్రు. అంటే లిటరల్లీ 13% జిఎస్టీ అనేది ఇంక్రీజ్ చేసేసారు ఇప్పుడు. సో లాస్ట్ వచ్చేసి లగ్జరీ ట్యాక్స్ స్లాబ్ 40%. చూద్దాం అండి ఏ 40% ట్యాక్స్ స్లాబ్లోకి వస్తున్నాయో. సో 40% కిందకి ఏ వస్తున్నాయి. సో లగ్జరీ వెహికల్స్ ఉంటాయి కదా, ఏవైతే కార్స్ 1500 cc ఏవో ఉంటాయో, బైక్స్ 350 cc ఏవో ఉంటాయో, వాటి మీద 40% ట్యాక్స్. నాకు తెలుసు మిడిల్ క్లాస్ కూడా కొంతమంది కావాలని 350 cc బైక్స్ కొనుక్కుంటారు, దానిపైన కూడా మన ఇష్టంతో, కానీ దాని మీద కూడా ఇప్పుడు 40% ట్యాక్స్ పే చేయాలంట మనం. అది కాకుండా గుట్కా, సిగరెట్, పాన్ మసాలా ఉంటాయి కదా, చీవింగ్ ఐటమ్స్, ఏవైతే ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయో వాటి మీద కూడా 40%. చూసారా మన గవర్నమెంట్ ఎంత కేర్ చేస్తుందో ప్రజల మీద. ఇది కాకుండా లిక్కర్ మీద, ఇప్పుడు మందుబావులకి, ఇంకా మందుబావులనే కదా అకేషనల్ డ్రింకర్స్ కూడా ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్గా ఉంది, 40% ట్యాక్స్. ప్రైవేట్ జెట్స్ మీద 40% ట్యాక్స్. ఇది కాకుండా ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోస్ మీద 40% ట్యాక్స్. ఇదేంది మొన్నే గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసారు అన్నారు కదా, మళ్ళీ 40% ట్యాక్స్ ఏంటి అని నాకు డౌట్ వచ్చింది. మీకు కూడా డౌట్ వస్తే చూడాలి ఇక తర్వాత అసలు ఏందో, మళ్ళీ వస్తాయో అవి, లేకపోతే ఆల్రెడీ ఉన్నాయో వేరే ఏమన్నా. ఓకేనా, అది సంగతి. సో ఇప్పుడు ఒక క్విక్ కంపారిజన్ టేబుల్ వేసుకుందాం అనమాట. ఇంతకుముందు ఓల్డ్ జిఎస్టీ స్లాబ్లో ఎంత రేట్ ఉండే, ఇప్పుడు ఎంత జిఎస్టీ పడుతుంది న్యూ జిఎస్టీ ప్రకారం.
ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్ అనమాట, మిల్క్, రోటీ ఇట్లాంటివి, వీటి మీద 5% ఉండే కానీ ఇప్పుడు 0% చేసారు. సోప్స్, షాంపూస్ మీద 18% ఉండే, ఇప్పుడు 5% అయింది, తగ్గింది. ప్యాకేజ్ ఫుడ్, బిస్కెట్స్, చాక్లెట్స్ 12% ఉండే 5%, దీని మీద కూడా తగ్గింది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీస్, ఏసీస్, మొబైల్స్ వీటి మీద 28% ఉండే, ఇప్పుడు 18% అయింది, తగ్గింది. స్మాల్ కార్స్, బైక్స్ ఏవైతే 350cc లోపట ఉండేనో వాటి మీద 28% ప్లస్ జిఎస్టీ ఉండే ఓల్డ్లో, ఇప్పుడు 18% అయింది, ఇది కూడా తగ్గింది. లగ్జరీ కార్స్, ఎస్యూవీస్, బిగ్ బైక్స్ మీద 28% సెజ్ ఉండే, ఇప్పుడు 40% అయింది, పెరిగింది. కోల్ మీద 5% ఉండే, ఇప్పుడు 18% అయింది. ఆల్కహాల్, టొబాకో, షుగరీ డ్రింక్స్ అంటే మాజా, థమ్స్అప్ అలాంటివి 28% ఉండే, ఇప్పుడు 40% అయింది. సో నాకు అనిపిస్తున్న దాని ప్రకారం చూస్తే మనలాంటి మిడిల్ క్లాస్కి అయితే ఈ ట్యాక్స్ స్లాబ్ అనేది బాగానే ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 1, 2, 3, 4, 5 ఫస్ట్ 5లో ట్యాక్స్ అనేది తగ్గింది, జిఎస్టీ అనేది. సో నాకైతే మంచిగా ఉంది అనిపించింది, ఇదైతే బాగుంది అనిపిస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్ ఫర్ మీ ఆర్ యూ. సో ఏంటిది మీకు ఇది అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్, అయితే గ్రాసరీస్, పర్సనల్ కేర్ ఐటమ్స్, ఎడ్యుకేషన్ ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఇది బాగుంది. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఏవైతే బైక్స్ 350cc లోపల తీసుకుంటాయో, చిన్న కార్ తీసుకుంటాయో 3 or 4 మెంబర్స్కి, వాళ్ళకు కూడా ఇది బాగానే ఉంది. ఫార్మర్స్కి కూడా బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ట్రాక్టర్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి ట్యాక్స్ 5% చేసారు. సిగ్నిఫికెంట్గా 40% ట్యాక్స్ స్లాబ్లో అయితే మ్యాక్సిమం లగ్జరీ ఐటమ్స్ లైక్ ప్రైవేట్ జెట్స్, గ్యాంబ్లింగ్, ఓడి చేస్తారని గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళకండి, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మన పైసలు మనకు వచ్చేదాకా పెడదాం అనుకుంటాం కానీ అట్లా పోతూనే ఉంటాయి. వాళ్ళని ఎవరం పట్టుకోలేము, అది ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవ్వండి. ఒక లంసమ్ అమౌంట్ డబ్బులు కొందరికి వస్తున్నాయంటే వాళ్ళు ఎట్లయినా సిస్టమ్ని మ్యానిపులేట్ చేయగలరు. సో సే నో టు బెట్టింగ్, వెదర్ ఇట్ ఈస్ ఆఫ్లైన్ ఆర్ ఆఫ్లైన్ విత్ యువర్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా బెట్టింగ్ అనేది చేయకండి. కష్టపడి సంపాదించుకోండి, ఏమైనా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ నో. ఇంకో వీడియోతో, కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, నాకు తెలుసు మ్యాక్సిమం మెంబర్స్ షేర్ చేయలేరు, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు కదా. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, నేను ఏదన్నా అనుకుంటా, మీ ఒపీనియన్ మ్యాటర్ అవుతుంది కాబట్టి మీరు చెప్పండి.